నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వింత వింత ముచ్చట్లు అయితే మీరు వీడియో పూర్తిగా చూడాలని నా మనవి. కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్క మాట జాగ్రత్తల కోసము, మనము ఎలా మోసపోకూడదు, ఎలా మనం జాగ్రత్త పడాలి, అది మనిషి విషయంలో అయినా సరే, డబ్బు విషయంలో అయినా సరే, ఆస్తుల విషయమైనా సరే, కొన్ని జాగ్రత్తలు, కొన్ని మెలకువలు మనం పాటించినట్లయితే అది ఈజీగా మనము ఒకరిపైన ఆధారపడకుండా మన సమస్యను మనమే ఈజీగా తీర్చుకోవచ్చు. అలాంటిదే నేను అప్పుడప్పుడు చిట్టి అంటారు చూడండి, నెలకు ఒకసారి ఈఎంఐ కట్టినట్లు కడుతూ ఉంటాను చూడండి. 1,00,000 రూపాయల చిట్టి కావచ్చు, ఒక 50,000 కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ వేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే డబ్బు వచ్చినప్పుడు బ్యాంకులో పెట్టినా లాభం లేదన్నట్టు, లేదా ఏదో ట్యాక్సీ కట్టాలన్నట్టు, లేదా పొదుపు చేసుకోవాలన్నట్టు చిట్టీలు వేస్తూ ఉంటారు. అలాంటి ఘటన గురించి ఈరోజు నేను ఎన్నోసార్లు మీకు 2-3 వీడియోలు కూడా పెట్టాను చిట్టీల గురించి, మోసాల గురించి. చిట్టీలో మోసాలు ఎలా జరుగుతాయని కూడా చెప్పాను నేను. కానీ ఈరోజు ఇంకొక విషయం కూడా, అదే విషయం చెప్తున్నాను. కానీ పూర్తిగా వినండి, విన్నవారికే అర్థమవుతుంది. కాబట్టి ఈ చిట్టి వ్యాపారి పుల్లయ్య అంటండి. అతని పేరు పుల్లయ్య. అతను ఒక మేస్త్రి. అంటే బిల్డింగ్లు కడతారు కదా, ఆ బిల్డింగ్లు కట్టే అడ్డా మేస్త్రి. అది కూడా అడ్డా మేస్త్రి. అతను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా యాడికి అనే మండలం నుంచి వచ్చాడంటే ఇక్కడికి. అంటే హైదరాబాద్కు వచ్చి తను 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కావచ్చు అంట. అంటే ఏమి లేని పేద మనిషి బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చాడంట. తన కుటుంబము పిల్లలతో వచ్చానని అంటున్నారు. యాడికి అనంతపురం జిల్లాలోని ఒక మండలము. అక్కడి నుంచి పొట్ట కోసము సిటీలోకి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటుంటారు కదా, అలా అడ్డా అంటే మేస్త్రి పనులు చేస్తూ ఉన్నాడంట. అలా 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 కొద్దిగా మేస్త్రి పనులు చేయడము, తర్వాత కొద్దిగా ఏదైనా కాంట్రాక్ట్ తీసుకోవడము, బిల్డింగు, అలా అలా కొద్దిగా ఎదుగుతూ ఉంటారు. ఎదగడం తప్పు కాదు, కష్టపడితేనే ఎదుగుతారు. కాబట్టి అలా చేసుకుంటూ తను కొద్దిగా అంచెలంచెలుగా తన కుటుంబం కోసం ఏమి లేని పేదవాడు, కుటుంబం అంతా కష్టపడుతుంది అని ఒక చిన్నగా ప్లాన్ తోటి పొదుపు చేసుకొని చక్కగా 20 ఏళ్ళలోనూ ఒక 10 సంవత్సరాల తర్వాత బాగా అడ్డాలో ఒక పెద్ద మేస్త్రిగా తయారయ్యాడు. అక్కడ అడ్డా వాళ్ళ మనుషులంతా, కూలి మనుషులంతా జమ చేసుకోవడము, బిల్డింగ్ దగ్గరికి పని కోసము ఒప్పించడము, ఇలా కాంట్రాక్టులు ఎన్నో ఉంటాయి కదా బిల్డర్లో. అలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. కొద్దిగా డబ్బు వస్తూ ఉంది. తను కూడా ఎక్కడెక్కడో చిట్టీలు వేసుకున్నాడు, కొద్దిగా సంపాదించుకున్నాడు, కూడబెట్టుకున్నాడు. ఇంకా కుటుంబం అంతా కష్టపడ్డాక తర్వాత ఇలాంటి కష్టంలో చాలా డబ్బు వస్తుంది, మిగులుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టడానికి చాలా ఇష్టపడరు. అదే రూపాయి కూడబెట్టుకొని తను పెద్ద ఒక బాగానే ఎదిగాడు, కొంచెం కూడా కాదు. ఆ తర్వాత ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడంట. 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఇక్కడ హైదరాబాదు అమీర్పేట ఎస్ఆర్ నగర్లో, ఏ ప్రాంతమో కానీ ఎస్ఆర్ నగర్ అంటున్నారు. బిల్డింగ్ కట్టాడు. అక్కడ ఉన్న అడ్డా మనుషులందరినీ తన అదుపులో ఉన్నాడు కదా. అంటే మేస్త్రి కదా, తను మేస్త్రి కాబట్టి తన అదుపులో ఈ పని చేసే వాళ్ళంతా తనకు కొద్దిగా ధైర్యం చెప్తూ తనకు ఒక అండగా పెట్టుకున్నారనమాట. అలాంటి వాళ్ళంతా జమ చేసి ఒక దాదాపు 1000 మంది అంటున్నారు, 2000 మంది అంటున్నారు. ఇంతమందిని జమ చేసుకొని తను చిట్టీలు ప్రారంభించాడు. అంటే ఒకేసారి కాదు, కొంచెంగా ఒక 10,000 చిట్టి, ఇట్లా
చిన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా ఖర్చుల కోసం 10,000 చిట్టి నుంచి 50,000 చిట్టి నుంచి ₹1,00,000 నుంచి ఇలా పెద్ద పెద్దగా చేసుకుంటూ పోయి దాదాపు 10 లక్షల చిట్టి, 50 లక్షల చిట్టి అట్లా వేస్తూ ఉన్నాడు. బాగానే ఉన్నాడు, బాగానే తన వరకు పూర్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా. పక్కన వాళ్ళు కూడా చెప్తున్నారు తన దగ్గర ఎలక్ట్రీషియన్ పని, ఏ బిల్డింగ్ కట్టినా ఎలక్ట్రీషియన్కి మేమే పని చేసామని, ఈ బిల్డింగ్ మేమే కట్టామని తన దగ్గర పనులు చేసే వాళ్ళు కూడా చెప్తున్నారు మేము కూడా చిట్టీలు వేసామని. కానీ అట్లాంటి మనిషి కాదు, ఎలా మోసం చేశాడు అని చెప్పి వాళ్ళే పరేషాన్ అవుతున్నారు. అయితే తనకు గుత్తి, అనంతపురం జిల్లా దగ్గరనే గుత్తి అనే ఒక ఊరు ఉంటుంది, అది కూడా మండలమే. ఆ గుత్తిలో కూడా తన కొద్దిగా ఆస్తి ఉంది అంటున్నారు. ఆస్తి అంటే ఒక 10 ఎకరాల పొలం ఉంది అంటున్నారు. కానీ ఇవన్నీ తను అట్లా పెట్టుకొని ఇక్కడ చిట్టీలు వేసిన వాళ్ళను మోసం చేసి 120 కోట్లు అండి, 120 కోట్లు ఎగేసిపోయాడండి. ఒకరోజు వచ్చి ఆ బిల్డింగ్లో సామాన్ తీసుకొని ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే చూశారంట. కానీ అడ్డా పని కదా, కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొన్ని రోజులు ఉంటారేమో అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ముందు రోజు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారంట. కానీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఫోను స్విచ్ ఆఫ్ చేసేసాడు. చూడండి, 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి 10 ఎకరాల పొలం ఉండి ఎక్కడి నుంచో వచ్చిన మనిషి అంతమందిని జమ చేసుకొని చిట్టి వ్యాపారాలు చిన్నగా 20 సంవత్సరాల నుంచి తన దగ్గర చిట్టి వేస్తున్నామని కూడా కొందరు బాధితులు మొర పెట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడు ఇట్లా చేయలేదు అని కూడా వాళ్ళే చెప్పుకుంటున్నారు. కానీ ఇలాంటి మోసాలు ఎన్నో 120 కోట్లు అంటే చెప్పండి. ఇక ఆ 5 అంతస్తుల బిల్డింగే తనకు ఆస్తి కదా, 10 ఎకరాల పొలమే ఆస్తి కదా. ఇవాళ రేపు ఎంత, 1 ఇంచు పొలం భూమి కొనలేకపోతున్నాం. అలాంటిది తను అంత ఆస్తి కూడబెట్టుకొని మరి ఎలా పరారైపోయాడో. 120 కోట్లు తీసుకొనే అనుకోండి, దోసుకొనే అనుకోండి వెళ్ళిపోయారని మొరపెట్టుకున్నారు. ఇంకా అంత చిల్లర వాళ్ళే, అంటే చిల్లర అంటే తప్పని అనుకోదు, చిన్న పనులు చేసుకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, చెత్త బండి ఉంటుంది చూడండి మనకు, రోజు ఇంట్లో డస్ట్ చెత్త వేసుకొని పోయే బండ్లు, ఆ బండ్ల వాళ్ళు, ఇలాంటి వాళ్ళని జమ చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళకు రోజు డబ్బులు వస్తుంటాయి. అలాంటి వాళ్ళని జమ చేసుకొని బాగా అందరి దగ్గర ఎంత వీలుంటే అంత వీలు చిట్టి లేపించాడు. వాళ్ళందరూ ఇప్పుడు ఆ ఇంటి ముందుకు వచ్చి రామచంద్ర అని మొత్తుకుంటున్నారు. ఏంటి బాధ్యత, మా పిల్లలకు ₹1 పెట్టి ఏదన్నా ఇప్పించాలంటే మేము ఎంతో బాధపడుకుంటూ రూపాయి కూడబెట్టుకొని చిట్టీలు వేసుకుంటున్నామని చెప్పి, ఇలాంటి మనిషి కాదు, మేము 10 సంవత్సరాల నుంచి వేస్తున్నాము, 20 సంవత్సరాల నుంచి వేస్తున్నామని కూడా చెప్తున్నారు. నమ్మకంగా వేశారంట. చాలా పెద్ద వాళ్ళు కూడా అతని దగ్గర చిట్టి వేస్తే నమ్మకం అని కూడా అందరూ ఒకరికొకరు ఉంటారు కదా. ఇప్పుడు నేను వేస్తున్నాను, నీకు చెప్తాను అక్కడ నమ్మకం ఉంది అని, నా తరపున నువ్వేస్తావు, అక్కడ నమ్మకం ఉంది అని అనుకుంటే ఇంకొకరికి పాస్ అవుతుంటుంది. ఇలా బాగా జనాలను అయితే ఆకట్టుకున్నాడు. జనాలతో అందరి దగ్గర అంత తక్కువ రోజు పనులు చేసుకునే వాళ్ళ దగ్గరనే ఎక్కువ చిట్టీలు వేపించుకున్నాడు. అలా వేసిన వాడు ఎలా పారిపోయాడో ఇప్పుడు వాళ్ళందరూ ఆయన తిట్టడానికి కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ 20-25 సంవత్సరాలు మేము చూస్తున్నాము, కష్టపడ్డ మనిషి, అడ్డా మీద పనిచేసిన మనిషి ఇలా ఎందుకు చేశాడు అని చెప్పి వాళ్ళే పరేషాన్ అవుతున్నారు. ఏమన్నా కానీ మేము ఆయనను ఏమనము, మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది అని ఆ బాధితులు అందరూ ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నారు. మా డబ్బు మాకు ఇవ్వు, మిమ్మల్ని ఏమీ అనడం లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు నమ్మకంగా ఇచ్చావు, తీసుకున్నావు, చిట్టి వేసి మీకు అవసరం లేకుంటే నేను వడ్డీకి ఇస్తాను, బయట వడ్డీకి ఇస్తే ఆ డబ్బులు మీకు ఇంత వస్తుంది, ఈ ఇంత వచ్చిన డబ్బుకు
మీరు కొంచెం వేస్తే మళ్ళీ ఇంకొక చిట్టి మీకు తయారవుతుంది, మీ డబ్బు సేఫ్గా ఉంటుంది, బ్యాంకులో ఉన్నట్టే ఉంటుంది అని ఇలా ఎన్నో చెప్తుంటారు చిట్టి వాళ్ళు. అలా తను కూడా చేశాడు. అలా రిపీట్గా చిట్టీలు అందరి దగ్గర చాలా ఇష్టమున్న వాళ్ళ దగ్గర వేయించాడు, సరిపోయింది. కానీ ఇలా ఎందుకు చేశాడు అని అర్థం. 5 అంతస్తుల బిల్డింగు, అక్కడక్కడ ప్లాట్లు ఉన్నాయంటున్నారు, 10 ఎకరాల పొలం ఉంది అంటున్నారు. కానీ ఆ విచిత్రమైన పనులు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు. కానీ పాపం 120 కోట్లు అంటే మరి తన దగ్గర డబ్బు ఉందా, తను లాస్ అయ్యాడా, చిట్టీలు వేసి లాస్ అయ్యాడా, మరి కావాలనే మోసం చేశాడా అర్థం కావట్లేదు. ఇలా చిట్టీల మోసాలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. తన పేరు పుల్లయ్య, అనంతపురం జిల్లా యాడికి మండలం నుంచి హైదరాబాద్కు వచ్చి అడ్డా పని చేసుకునే కూలి మనిషి పుల్లయ్య. అందరినీ పిచ్చి పుల్లయ్యలు చేసి వెళ్ళిపోయాడు. అందరినీ పిచ్చి పుల్లయ్యల్ని చేశాడు, అందరినీ పిచ్చి పుల్లమ్మలని చేసిపోయాడు. కానీ ఇలాంటి ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో అర్థం కావట్లేదు. కానీ చిట్టీలు మాత్రము చెప్పాను కదా, మేము ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను, మీరు దాచుకుంటే ఇంట్లో దాచుకోండి లేదా బ్యాంకులో పెట్టుకోండి, అంతేగాని ఇలాంటి పిచ్చి పుల్లయ్యలను నమ్ముకుంటే జీవితము పిచ్చి అయిపోతుంది, మెంటల్ అయిపోతుంది. ఇంకా ఏం మొత్తుకున్నా మోసుకున్నా రాదు డబ్బు. చాలా ఇట్లాంటి వాళ్ళని చాలా చూసాం, మాకు తెలిసిన వాళ్ళ దాంట్లో కూడా ఇలా జరిగాయి. కాబట్టి ఎందుకంటే మన కష్టము రూపాయి జమ చేసుకొని అక్కడ చిట్టి కట్టుకున్నప్పుడు ఆ విలువ మనకు తెలుస్తుంది, వాళ్ళకు కూడా తెలుసు, చిట్టి వేసుకున్న వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇలా డబ్బు ఆశతో ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి మీరు చిట్టీలు వేసుకోవాలనుకుంటే 12 విధాలుగా ఆలోచన చేసి చిట్టీలు వేసుకోండి. ఇది నేను ఒక చోట వీడియో చూసి మీకు ఈ వివరం చెప్పాలనే చెప్తున్నానండి. మీకు ఇలాంటివి ఉంటే, ఇంకా చిట్టీలు వేసేవాళ్ళు ఉంటే అది మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో అది మీ ఇష్టం అండి. ఇదేనండి ఈనాటి వీడియో. నమస్తే అండి.